అందరికీ నమస్కారం. రాప్తాడులో జగన్ పర్యటన అడ్డుకోలేకపోయారా? ముందు రోజే జగన్మోహన్ రెడ్డిని హెలికాప్టర్ దిగనయ్యం అని చెప్పి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శలు చేయటం, అదేవిధంగా భారీ జనసందోహం మధ్య రాప్తాడులో జగన్ పర్యటన సక్సెస్ కావటంతో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఫుల్ జోష్లోకి వచ్చిందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి తెలుగుదేశం పార్టీ నేతలు అధికార బలం అంగబలం ఉపయోగించినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఆపే దమ్ము లేక తోక ముడిచారని కూడా మనం తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి మొదటి నుంచి లాస్ట్ ఆయన హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా అయితే కొన్ని కారణాల వల్ల కూడా ఆయన రోడ్డు మార్గాన్ని వెళ్ళటం జరిగింది. సో ఇక్కడ భద్రతా లోపం పొట్టొచ్చినట్టు కనపడింది అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు వైసీపీ నేతలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. తన పార్టీ ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా కల్పించి ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు, ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు కూడా ఆయన రాప్తాడు కాన్స్టిట్యున్సీలోకి రావటం జరిగింది. ఇది ఒక పార్టీలో ఉన్నటువంటి అధినేత చేసేటువంటి కార్యక్రమం. దీనికి అంత రాజకీయ రంగు కూడా అవసరం లేదు. మరి అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతుంది? తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తుంది? అధికారులు, పోలీసులు అడుగడుగున అడ్డంకులు ఎందుకు సృష్టించారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి తెర వెనుక రాజకీయాలు జరిగాయని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. ఒక పార్టీ అధినేత కార్యకర్తలకు ఏ ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా పరామర్శిస్తూ ఉంటారు. సో ఇది ఒక ఎత్తు. దీన్ని రాజకీయం చేస్తూ తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ కొన్ని కుయుక్తులు పనిందని చెప్పి కూడా కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఎంట్రీ అయిన దగ్గర నుంచి కూడా పోలీసులు కార్యకర్తలను రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారని కూడా, అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ కూడా పోలీసులు తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు, వారిని గుడ్డలోడదీస్తామని చెప్పి కూడా ఆయన స్ట్రాంగ్ గా మాట్లాడటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాప్తాడు ఎమ్మెల్యే మీద కూడా విమర్శలు చేయటం, రాప్తాడు కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఫుల్ జోష్లోకి వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. లింగమయ్య కుటుంబానికి ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే ఆ కుటుంబాన్ని అంతమొందించారో వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ అవటంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశంలో కొంత అలజడిని మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత కూడా అటు పోలీస్ శాఖ మీద, అదేవిధంగా ప్రభుత్వం మీద ఉంది. మరి ఆయన భద్రతను గాలి వదిలేయటం కూడా కొన్ని విమర్శలకు దారితీస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇలాంటి రాజకీయాలు మంచివి కావని చెప్పి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అయితే ఫైర్ అవుతా ఉన్నారు.